ప్రియమైన దేవుని పిల్లలారా, నేటి సభ్య సమాజాన్ని మనం గమనించగలుగుతూ ఉంటే మోసం అన్న పేరుతో సమాజం నిండిపోయినట్టుగా మనకు కనబడుతూ ఉంది. సమాజంలో ఎటు చూసినా చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు, సామాన్యులు మొదలుకొని సామాంతుల వరకు సమాజంలో ఉన్న వారిని గమనించగలిగితే మోసము అన్నది అమలుకు పోయి ఆకాశాన్నంతగా సమాజంలో కనబడటం మనం చూస్తూ ఉంటాం. మోసం అన్నది ఈరోజు సమాజంలో ఎరుగని మానవులంటూ ఎవరు ఉండరు. అమ్మేవాడు మోసం, కొనేవాడు మోసం, దోచుకునేవాడు మోసంతో దోచుకుంటున్నాడు. ఇలా సమాజంలో మనిషి చేస్తున్న ప్రతి కార్యక్రమం వెనుక మోసపు క్రియ అన్నది కనబడుతూ ఉంటుంది. ఇక మనుష్యులలో జరుగుతున్న ప్రక్రియ ప్రేమలలో కావచ్చు, బాంధవ్యాలలో కావచ్చు, సమాజంలో మానవత్వం కలిగి బ్రతుకుతున్నామని చెప్పుకుంటున్న ఈ మనుషుల మధ్య కూడా మనం గమనించగలుగుతూ ఉంటే మోసం అన్నది అణువణువున కనబడుతున్నట్టుగానే మనం చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రుల ప్రేమల మధ్య మోసం, భార్యాభర్తల బంధంలో కూడా మోసం. ఈరోజు సమాజంలో ప్రతిదీ మోసమేగా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. టీవీ ఛానల్లో మనం చూసినా, వార్తాపత్రికలలో మనం చూసినా సమాజంలో ఎక్కువగా వినబడుతుంది, సమాజంలో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నది మోసం. ప్రతి చోట మోసం మోసం. ఈ మోసం అనేది ఎందుకు సమాజంలో జరుగుతుందో ఆలోచించేవారు కరువైపోయారు. అందుకే మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ నుండి సమాజంలో మోసగాండ్రు ఎందుకున్నారు, మనిషి మోసగాడుగా ఎందుకు తయారైపోతున్నాడు, మనిషి యొక్క మోసానికి మూలమేంటో అన్న విషయాన్ని పరిశుద్ధ దేవుడు పరిశుద్ధ మహాజ్ఞాన గ్రంథములో 66 పుస్తకాలలో మనిషి యొక్క మోసపు క్రియ ఎందుకు జరుగుతుందో ఆయన చక్కగా సవివరంగా వ్రాయించాడు. ఈరోజు మనం సమాజంలో చూస్తున్న మోసం మనకు కనబడుతూనే ఉంది. ఎంతగా మోసం సమాజంలో పిట్రేగిపోయిందని ఆలోచిస్తే, ఒక కూతురు తల్లిదండ్రుల మాట వినకుండా వివాహం చేసుకుంది. తల్లిదండ్రుల మాట వినకుండా వివాహం చేసుకున్నందుకు కొన్ని రోజుల తర్వాత ఆ బిడ్డ గర్భవతి అయితే ఆ గర్భవతిని తల్లిగారు తండ్రి గారు ఇంటికి తీసుకుని వచ్చుకున్నారు. నీకు ఇష్టం వచ్చినట్టుగా పెళ్లి చేసుకున్నావు, పోనిలే. గర్భవతిగా ఉన్న ఆమెను కనికరించి ఇంటికి తీసుకుని వచ్చారు. ఇంటికి తీసుకుని వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి చెక్కింగ్కి తీసుకుని వెళ్ళడానికి అమ్మా నాన్న ఇద్దరు బయలుదేరిపోయారు. ఇద్దరు బయలుదేరిపోయిన ఆ తరుణములో జరిగిన పరిస్థితిని మనం ఆలోచిస్తూ ఉంటే, ఆ గర్భవతిగా ఉన్న ఆమెను ఆ తల్లిదండ్రులు చేసిన ఒక ప్రక్రియ ఏంటి అని ఆలోచిస్తేనండి, తల్లిదండ్రులైన వారు హాస్పిటల్కు తీసుకెళ్తామని, గర్భవతి అయిన ఆ బిడ్డను మాట వినలేదని, చెప్పిన పెళ్ళి చేసుకోలేదని, పరువు నష్టం జరిగిందని, తక్కువ కులం వాడిని చేసుకున్నది అని గర్భముతో ఉన్న ఆ బిడ్డను చంపేసినటువంటి కసాయి తల్లిదండ్రులు కూడా కనబడుతున్నారండి. అందుకే ఒక పేపర్ కూడా నా దగ్గర ఉందండి. ఆ పేపర్లో చదువుతున్నాను చూడండి. కడుపులో బిడ్డ ఉండగానే చంపి పాతరేశారు, పరువు ముందు మానవత్వం సమాధి అయిపోయింది, ప్రతిష్ఠిత కోసం కన్నవారే కసాయిలయ్యారు. అలాంటి తల్లిదండ్రులు మారాలా? వాళ్ళను అలా తయారు చేసిన సమాజం మారాలా? పోయిన ప్రాణాన్ని తిరిగి తేలేం, పోయినందుకు పరువుకి అర్థం చెప్పలేమా అంటూ వ్రాసారు అండి. ప్రియులారా, మాట వినలేదని
తల్లిదండ్రులు చేసిన ఒక అగత్యం, ఒక భయంకరమైన కార్యాన్ని మనం ఆలోచిస్తూ ఉంటే ఎంత మోసమో ఇందులో కనబడుతుందండి. అమ్మా నాన్నలను నమ్మి వెళ్ళిపోయింది గుడ్డిగా. గర్భవతిగా ఉన్న నన్ను హాస్పిటల్కు తీసుకొని వెళ్ళి నా యోగక్షేమాలన్నీ నా తల్లిదండ్రులు చూసుకుంటారు కదా అని ధైర్యంతో అమ్మా నాన్నలపై అభయముంచి వెళ్ళిపోతే వారు చేసిన పనేంటో తెలుసా? బిడ్డ కడుపులో ఉండగానే ఆ బిడ్డను కూడా చూడక, గర్భముతో ఉందని కూడా చూడక చంపి పాతి పెట్టారు. అంటే ఎంత మోసమో ఆలోచించండి. తల్లిదండ్రుల మధ్య మోసము, పిల్లల మధ్య మోసము, భార్య భర్తల మధ్య కూడా మోసము, సమాజంలో ఎటు చూసినా మోసమే కనబడుతుందండి. తల్లిదండ్రులు గర్భవతిగా ఉన్న ఆ బిడ్డను చంపి పాతేస్తే అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోతే ఏం చేశారో తెలుసా? లోపల ఉన్న బిడ్డను తీసివేసి మరో పక్కన గొయ్య తవ్వి ఆ గొయ్యలో బిడ్డను, మరో గొయ్యలో తల్లిని పాతి పెట్టేశారటండి. ఇది చేసింది ఎవరు? 9 మాసాలు పెంచి కనిన ఆ తల్లి, చక్కగా చేతులతో అల్లారు ముద్దుగా పెంచినటువంటి ఆ తండ్రి చేసినటువంటి, తల్లిదండ్రులు చేసినటువంటి ఒక మోసం. ఎవరిని నమ్మాలి అండి? అమ్మా అనంటే అనుమానించకుండా గోరుముద్దలను తినే ఆ పరిస్థితిలో గుడ్డిగా నమ్ముతామే. అటువంటి పరిస్థితులలో కూడా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఈరోజు సమాజంలో కనబడుతున్న, జరుగుతున్న వాస్తవాలను చూస్తుంటే మోసం అనేది అణువున సమాజంలో పాకిపోయినట్టుగా మనం చూస్తున్నామండి. ప్రేమైన దేవుని పిల్లలారా, మనుషుల మధ్య మోసపు క్రియ ఎందుకు సాగుతుంది? మనుషులు ఎందుకు మోసగాండ్రుగా తయారైపోతున్నారు? చదువుకున్నవాడు మోసగాడైపోతున్నాడు, చదువు లేనివాడు మోసగాడైపోతున్నాడు. భూమి మీద పుట్టిన వారు ఏదో ఒక ఆశతో, ఆశను నెరవేర్చుకోవటానికి మోసగాండ్రుగా తయారైపోయి సభ్య సమాజంలో మానవత్వాన్ని కోల్పోయి బ్రతుకుతున్నారండి. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు మోసం అన్నది సమాజంలో పిట్టేగిపోతుంది? దీని వెనుక ఉన్నదెవరు అన్న విషయాన్ని ఆలోచించగలిగితే దేవుడు చాలా అద్భుతంగా వ్రాయించాడండి. చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో కన్న తండ్రి ఈ మానవుల మధ్య జరుగుతున్న ఆ మోసపు ప్రక్రియను గురించి ఆయన ఏమని చెప్పాడో బైబిల్ నందు మనం ఆలోచించగలిగితే, యెషయా గ్రంథము 32వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 7వ వచనం. మోసకారి సాధనములు చెడ్డవి. మోసకారి అన్నాడు చూడండి. సమాజంలో మోసాలు జరుగుతున్నాయంటే, సమాజంలో మోసగించేవాడు ఉన్నాడు అంటే, సమాజంలో మోసపోతున్న వారు ఉన్నారు అంటే దాని వెనుక ఉన్నది ఎవరు అంటే మోసకారి. చాలామంది టీవీ ఛానళ్ళ మధ్యకు వచ్చి మోసపోయామండి. మమ్మను కన్నవారే మమ్మను మోసం చేశారు, నమ్ముకున్న వారే మమ్మను మోసం చేశారు, ఎవరినైతే బాగా ప్రేమించానో వాళ్ళే నన్ను మోసం చేశారు అంటేని ఈరోజు టీవీ ఛానల్లో, వార్తాపత్రికలలో ఎక్కువగా మనకు కనబడుతుంటుంది. ప్రాక్టికల్గా మన బ్రతుకుల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. ఇలా మనుషుల మధ్య మోసాలు ఎందుకు కనబడుతున్నాయి అంటే దాని వెనక మోసకారి ఉన్నాడు. అందుకే ఒక ఆయన డైలాగ్ కొట్టాడండి, అగ్గిపెట్టు మొదలుకొని రైలు పట్టు వరకు కనబడుతున్నది ఏంటట? మోసం. చిన్న అగ్గిపెట్టు మొదలుకొని రైలు పట్టు వరకు కనబడేది సమాజంలో మోసము జరుగుతుందంటే దాని వెనుక ఉన్నది ఎవరు అని దేవుడు చెబుతున్నాడు అంటే మోసకారి. మోసము చేసేవాడు ఒకడున్నాడు, వాడు మోసకారి. మోసకారి సాధనములు చెడ్డవి అంటున్నాడు చూడండి. అంటే మోసకారి ఉన్నాడు, ఆ మోసకారి మోసగించటానికి, సమాజంలో ఉన్న మనుషులను మోసగించటానికి వాడు సాధనాలను వాడుతున్నాడట. సాధనాలు అనగా అస్త్రాలు, వెపన్స్.
ఒక దేశంపై యుద్ధం చేయడానికి ఏ విధంగా అయితే వెపన్స్ వాడుతారో, అలాగే మనిషిని మోసం చేయడానికి, మనిషిని వంచడానికి, మనిషి దేవుని కోసం బ్రతకకుండా లోకం వైపు తిరగడానికి మోసకారి సాధనాలు ఉన్నాయట. దేవునికి ఎలా దూరం చెయ్యాలో, దేవుని కోసం బ్రతకకుండా ఏ విధంగా వైదొలిగించాలో మోసకారి వాడు సాధనాలను ఉపయోగిస్తున్నాడట. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సాధనం. చదువుకున్న వారికి, చదువు లేని వారికి, ధనికులకు, దరిద్రులకు, అందరికీ మోసకారి సాధనాలను ప్రయోగిస్తున్నాడు, ఆయుధాలను ప్రయోగిస్తున్నాడు, వాడు వెపన్స్ను ప్రయోగిస్తున్నాడు. అందుకే అన్నాడు మోసకారి సాధనములు చెడ్డవి. మోసగించే ఆ మోసకారి వెపన్స్ ఎలాంటివో తెలుసా? మంచివి కాదు, చెడ్డవి. మనిషిని దేవునికి దూరం చేసేవి, మనిషిగా బ్రతకకుండా సమాజంలో క్రూరత్వాన్ని నింపేవి. అందుకేనండి మోసకారి సాధనములు చెడ్డవి అని దేవుడే పరిశుద్ధాత్మ ప్రేరణ చేత వ్రాయించాడు. అంటే ఎంత చెడ్డదో మోసకారి సాధనములను మనం ఆలోచించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఎంతోమంది వేట చేసేవారు కనబడుతున్నారు. ఎక్కువగా ఎలుగుబంట్లు వేట చేసేవారి తెలివిని ఆలోచిస్తే, ఎడారుల్లో ఎలుగుబంట్లను వేట చేయడానికి వేటగాళ్ళు బయలుదేరుతారు. బయలుదేరే ముందు ఒక పదునైన కత్తి తీసుకొని ఆ కత్తికి ఏం చేస్తారో తెలుసా? గొర్రెల రక్తము, మేకల రక్తాన్ని ఆ కత్తి కంటిస్తారండి. అలా కత్తి కంటించి దానికి కత్తికంతా రక్తాన్ని అంటించిన తరువాత ఆ కత్తిని తీసుకెళ్ళి ఒక దగ్గర పాతి పెడతారు అరణ్యంలో. ఇక ఎలుగుబంటి ఆ రక్తపు వాసన చూసి ఆ రక్తాన్ని మరిగినదిగా ఆ రక్తం దగ్గరకు వచ్చి అది ఏం చేస్తుందంటే కేవలం అది రక్తం మాత్రమే చూస్తుంది, దాని వెనుక ఉన్న కత్తిని చూడదు. రక్తాన్ని నాకాలన్న ఆ దురుద్దేశముతో, రక్తాన్ని నాకాలన్న ఆతృతతో అది వచ్చేస్తుంటుంది. వచ్చేసి ఏం చేస్తుందంటే కోడెల రక్తము, దూడల రక్తము, మేకల రక్తము ఆ కత్తికుంటే ఆ కత్తికున్న రక్తాన్ని నాలుకతో ఇది నాకడానికి వెళుతూ ఉంటుందండి ఎలుగుబంటి. అలా ఎప్పుడైతే ఆ కత్తిని నాకుతుందో దాని నాలుక కూడా అలా తెగిపోతూ ఉంటుందండి. అలా తెగిపోతూ ఉంటుంది. ఆఖరికి దాని నాలుకంతా రక్తం వచ్చి దాని రక్తాన్ని అదే తాగి స్పృహ లేకుండా అలా నిరుత్సాహంతో అది పడిపోతుంటుందండి. ప్రాణం కోల్పోయి అక్కడక్కడే పడిపోతుంది. అప్పుడు ఏమంటే వేటగాడు వచ్చి ఎలుగుబంటిని పట్టుకెళ్ళిపోతాడు. అంటే ఒక వేటగాడు ఒక ఎలుగుబంటిని పట్టడానికి ఎంత తెలివిగా వాడు ఆలోచించాడో చూడండి. అలాగే మోసకారి కూడా మనుషులను పట్టడానికి అంతకంటే బహు జాగ్రత్తగా వాడు వెపన్స్ ఉన్నాయటండి. జంతువును పట్టడానికే ఇంత తెలివి ప్రయోగిస్తే మనిషిని పట్టడానికి కూడా, మనిషిని మోసగించడానికి కూడా అపవాది అంతకంటే తెలివిని ప్రయోగిస్తున్నాడట. అందుకే మోసకారి సాధనములు చెడ్డవి. ఎంత చెడ్డవి! అసలు వారి సాధనాలు ఎలా ఉంటాయి, మోసకారి సాధనాలు ఎలా ఉంటాయి అని ఆలోచిస్తేనండి దేవుడు వ్రాయించాడు. చూద్దాం యెషయా గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనము 21వ వచనాన్ని మనం చూడగలిగితే మోసకారి వాడి సాధనాలు ఎంత చెడ్డవో ప్రవక్త చెబుతున్నాడు. చూడండి యెషయా గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనాన్ని మనం గమనించగలుగుతుంటే, కీడు మేలనియు. మోసకారి ఏ విధంగా మోసగిస్తున్నాడో వాడి వెపన్స్ చూడండి. మేలు కీడు మేలనియు, మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు, వెలుగు చీకటి అని ఎంచుకున్న వారికి శ్రమ, చేదు తీపనియు, తీపి చేదనియు. చూడండి, అపవాది లేదా మోసకారి వాడు వాడుతున్న వెపన్స్ను మనం ఆలోచిస్తుంటే ఎలా చేస్తాడో తెలుసా? వాడు ఏ విధంగా వెపన్స్ను ప్రయోగిస్తున్నాడు అంటే, ఇది ఒక కీడు, అది కీడది. ఆ కీడును మనిషికి ఎలా చూపిస్తున్నాడట? మేలుగా చూపిస్తాడట. అంటే వాడి వెపన్స్ ఇదే.
చెడు కనబడుతుంటే చెడును మంచిగా చూపిస్తాడట. ఏదైతే తప్పుడు కార్యక్రమం ఉంటుందో ఆ తప్పుడుని చాలా అవసరమైనదిగా చూపిస్తాడట. కీడును మేలనియు, మేలును కీడు. ఎవడైనా మంచి పని చేస్తుంటే ఆ మంచిని కీడుగా చిత్రీకరిస్తున్నాడటండి. వాడు వెపన్ చూసారా ఎంత విచిత్రంగా కనబడుతుందో. చెడ్డది అని ఎందుకన్నాడో బైబిల్లో ఎంత చక్కగా రాశాడు చూడండి. కీడు మేలనియు, మేలు కీడనియు, చీకటి వెలుగనియు, వెలుగు చీకటనియు. ఏమండి, వెలుగేమో చీకటిలా చూపిస్తుందట, చీకటినేమో వెలుగులా చూపిస్తుందట. ఎవరు? మోసకారి. వాడి సాధనం తీపి చేదనియు, చేదు తీపనియు. అంటే వాడు వేసే అస్త్రాలన్నీ వెరైటీగా కనబడుతున్నాయి చూడండి. పంచదార ఇచ్చి ఎలా ఉంది అని అంటే చేదుగా ఉందంటాడటండి. చేదు తీపనియు, తీపి చేదనియు. అంటే సాతాను వేసే వెపన్స్ లేదా మోసకారి వేసే వెపన్స్ ఎంత ఏమంటే విచిత్రంగా మనిషికి అనుకూలంగా ఉన్నట్టుగా కనబడుతున్నాయో మనకు అర్థమవుతుందండి. మంచిగా కనబడుతుంటుంది, మంచిదే కదని మనం వెళ్ళామా అక్కడే మనం ఇరుక్కోపోతామండి. ఇది వెలుగు అనుకొని మనం వెళ్ళామా అది చీకటిలోనికి తీసుకొని వెళ్ళిపోతుందటండి. అందుకే మోసకారి సాధనములు చెడ్డవి. వాడు మోసం చేస్తున్నాడు. ఎందుకు మోసం చేస్తున్నాడు? ఎప్పటి నుండి మోసం చేస్తున్నాడు? వాడి మోసపు క్రియ ఎప్పటి నుండి కొనసాగించాడో ఆ మోసకారి సాధనాలు ఇంకా దేవుడు ఎంత ఉన్నతంగా వ్రాయించాడో. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూడగలిగితే, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనములో, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు, సర్వలోకాన్నండి, బన్నూరునే కాదు ప్రపంచాన్నే, సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదిననియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. ప్రియమైన దేవుని పిల్లలారా, సర్వలోకాన్ని మోసపుచ్చటానికి ఎన్ని పేర్లతో పిలువబడుతుందో చూడండి. సర్వలోకాన్ని మోసపుచ్చుతుందట. అదే అపవాది. మనుషులు ఎందుకు మోసగాండ్రుగా తయారైపోతున్నారు? మనుషులు ఎందుకు మోసపోతున్నారు? ఒక్క దేవుడు ఉండవలసిన ఈ మానవ సమాజంలో ఒక్క దేవుడు కాక కోట్ల మంది దేవుళ్లతో మనిషి జీవనం సాగిస్తున్నాడు అంటే ఎవరు మోసగించారో? సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, నేల ఒక్కటే, కానీ దేవుడు ఒక్కడే లేడంటే ఎవరండి మోసగించారు? ఏది దేవుడు అనబడనో, ఏది పూజింపబడనో దానంతటి పైగా కూర్చున్నటువంటి వాడెవడో తెలుసా? అపవాది. ఆ దేవుని కోసం బ్రతకకుండా, జీవితాన్ని ఇచ్చిన దేవుని కోసం ఈ జీవితాన్ని నువ్వు అర్పించకుండా నిన్ను మోసం చేయడానికి వాడు పడద్రోయబడ్డాడు భూమి మీద. ఎందుకు మోసం చేయాలి మనల్ని? వాడు ఎందుకు మోసం చేయాలి? వాడికి మనకేమైనా ఘర్షణ జరిగిందా? వాడికి మనకేమైనా యుద్ధం జరిగిందా? ఆ మోసకారికి మనకు యుద్ధం జరగలేదు. ఏం జరిగిందో తెలుసా? అంతకంటే ఇంకా భీకరమైనది జరిగింది. దేవుడు పరలోకాన్ని తన పిల్లలమైన మనకివ్వాలనుకున్నాడు. తన వారసులమైన మనకివ్వాలనుకుంటే అపవాది నాకు దక్కని పరలోకం నాకివ్వకుండా ఇదిగో నీ పిల్లలకిస్తావని ఆవేశముతో కట్టలు తెంచుకొని దేవునికి వ్యతిరేకంగా మారిపోయి దేవుని పిల్లలమైన మనకు దక్కే ఆ పరలోకానికి వెళ్ళనివ్వకుండా మనల్ని మోసగించటానికి, మనల్ని మోసపరచటానికి వాడు బహు క్రోధము గలవాడై గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడటండి సర్వలోకములోనే. చూసారా ఎంతగా మోసం చేస్తున్న మోసకారి. ఆ మోసకారి వాడి సాధనాలు ఎంత చెడ్డవో చూడండి. వాడికి దక్కలేదని పరలోకం, మనకు దక్కుతుందని పరలోకం,
అందుకే మనకు చీకటిని వెలుగుగా చేస్తుంది, వెలుగు చీకటిగా చేస్తుంది, కీడును మేలుగా చేస్తుంది, మేలును కీడుగా చేస్తుంది, తీపిని చేదుగా చేస్తుంది, చేదును తీపిగా మార్చేస్తుంది. మనకు అనుకూలంగా మార్చినట్టుంటుంది, కానీ మనల్ని మోసగిస్తుంది. మోసగించేవాడు ఇలాగే ఉంటాడండి. మనకు అనుకూలంగానే ఉంటాడు, కానీ మనల్ని మోసం చేస్తాడు. అందుకే బహుక్రోధముగా పడద్రోయబడిన వాడు మొట్టమొదట ఆదాము దగ్గరికి వెళ్ళాడు. తొలి మానవుడైన ఆదాము దగ్గరకు వెళ్ళాడు. ఆదామును మోసపరచాలనుకున్నాడు. ఆదాము దగ్గర వెళ్ళిన తర్వాత ఆదాము మోసపరచబడలేదు. ఆదాము మోసపరచబడలేనందుకు అపవాది ఏమనుకుందో తెలుసా? ఎలాగైనా మోసం చెయ్యాలి, ఏదో ఒక విధంగా తొలి మానవులైన ఆదామవ్వలు దేవునితో సత్సంబంధం కలిగిన ఈ మనుష్యులను మోసం చేయాలి అని, మోసగించాలి అని ఆదాము దగ్గరకు వెళ్ళిన అపవాది ఆదాము మోసపరచబడలేదు. అప్పుడు ఏం చేసిందో తెలుసా? బలహీనగతమైన ఆదాముకు సాటి అయిన సహకారిగా ఉన్న హవ్వ దగ్గరికి వెళ్ళాడండి. హవ్వ దగ్గరకు వెళ్ళగానే ఇది నిజమా? ఏంటి నిజం? అంత అపవాదికి తెలిసిపోయిందేమో అనుకొని హవ్వ ఏమన్నదో తెలుసా? నిజమే. ఏంటి నిజం? ఏంటి నిజాలు? దేవుడు పండు తినవద్దని చెప్పాడా? అవును చెప్పాడు. పండు తింటే మీరు చస్తారని చెప్పాడా? చెప్పాడు. నేను చెబుతున్నానంటే తెలుసా, పండు తింటే మీరు చావరో. దేవుని మాటకు వ్యతిరేకం ఆరంభమయ్యింది. మోసగాడి సాధనం వాడు ప్రయోగిస్తున్నాడు చూడండి. ఆ పండు తింటే చస్తారని దేవుడు అన్నాడు, కానీ చావరని నేనంటున్నాను. కీడును మేలని చూపిస్తున్నాడు చూడండి, కీడును మేలని చూపిస్తున్నాడు. చస్తారని అన్నాడు కదా దేవుడు, చావరు. పైగా మీరు చావకుండా ఎలా అయిపోతారో తెలుసా? దేవతల వలె అయిపోతారు. ఆశ చూపించాడు. వాడి అస్త్రాలు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం చూపించాడు అవ్వకు. వెంటనే హవ్వ ఒప్పేసుకుంది. ఆ పండు దగ్గరకు తీసుకుని వెళ్ళిపోతున్నాడండి. ఏ విధంగా తీసుకెళ్తున్నాడో ఏమండి, అపోస్తుడైన పౌలు గారు రాసిన మాట మనం గమనించగలుగుతుంటే, ఆ పౌలు గారు చాలా చక్కగా వ్రాసారండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. 2 కొరింథీ 11వ అధ్యాయము 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత, ఏంటండి? తన కుయుక్తి చేత. సర్పము తన కుయుక్తి, అపవాది కుయుక్తిని ప్రయోగించి అవ్వను మోసపరిచిందట. చూడండి, యుక్తి వేరు, కుయుక్తి వేరు. యుక్తితో పనులు చేస్తుంటాం, కానీ కుయుక్తితో కూడా చాలా పనులు చేస్తుంటాం. అపవాది కూడా కుయుక్తిని ప్రయోగించింది అవ్వ దగ్గరకు వచ్చి. అది అపోస్తుడైన పౌలు గారు చెబుతున్నాడు. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరచినందున. కుయుక్తి ఏ విధంగా కుయుక్తి, ఏ విధంగా కుయుక్తిని చూపిందో జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, దేవుడు మీకేమని చెప్పాడు? పండు తినకూడదు, ఆ పండును మీరు ముట్టకూడదని చెప్పాడు. ఏమండి, వాడి కుయుక్తిని చెబుతున్నాను, జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు ముట్టకూడదన్నాడు, దాన్ని తినకూడదన్నాడు. మరి చూస్తే తప్పులేదు కదా? చూడొద్దని దేవుడు చెప్పలేదు కదా, తినొద్దని చెప్పాడు, దానిని ముట్టకూడదని చెప్పాడు. ఎదుగో దాన్ని చూస్తే తప్పని చెప్పలేదు కదా, ఒక్కసారి చూడు. సరే చెబుతున్నావు కదా, చెబుతున్నావు కనుక చూడడానికి వస్తున్నానని చూసింది. చూపునకు రమ్యమైనది. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో మనకు కనబడుతుంటుంది. చూడడానికి వెళ్ళిపోయింది అవ్వ. అబ్బా, చూడడానికి ఎంత అందంగా ఉంది. చూపునకు రమ్యమైనదిగా కనబడిందట. రమ్యమైనదిగా కనబడిన తర్వాత వివేకమునిచ్చినదిగా ఉన్నదట. అప్పుడు అపవాది ఏమన్నదో తెలుసా? మరి చూసేసావు, దేవుడు ముట్టకూడదన్నాడు, తినకూడదన్నాడు, చూసావు కదా, ఎంత బాగుంది అనుకుంటున్నావు. మరి ఎంత బాగుంది అనుకున్నప్పుడు వెళ్ళి ముట్టుకో. ఓకే, ముట్టుకున్నావు కదా, ముట్టుకోవడానికి వరకు వచ్చావు. ముట్టుకున్న నీవు తెంచు.
తెంచావు కదా, కాస్త ఒక మొక్క తిని చూడు ఎలా ఉందో. చూసారా, దాని కుయుక్తి చూపించింది, ముట్టించింది, దాన్ని తినిపించింది. తిన్న తరువాత ఏమండి, వాడిలో ఉన్న కుయుక్తి ఎవరిలోనికి వచ్చిందో తెలిసే? ఇప్పుడు వాడిలో ఉన్న కుయుక్తి ఎవరిలోనికి వచ్చిందంటే, వాడు తినిపించాడు, ముట్టించాడు, చూపించాడు, వాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు హవ్వ నేనొక్కదాన్నే తింటే దేవుడు ఏమంటాడేమో, మళ్ళీ దేవుడికి నేనేం సమాధానం చెప్పాలేమో అని వెంటనే ఏం చేసిందో తెలుసా? భర్తకు కూడా తీసుకెళ్ళి ఇచ్చేసిందండి. ఎందుకు? చెప్పుకోవడానికి. కుయుక్తి వచ్చేసింది. చూసారా? అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఆదాము ఏం చేసావయ్యా అంటే, ఇదిగో ఆవిడిచ్చింది. ఆవిడని అడిగాడు, ఏంటమ్మా ఈ పని చేశారంటే, సర్పము నన్ను మోసపుచ్చింది. చూసారా, ఆవిడ మోసపోయానన్న సంగతి ఆవిడకి అర్థమైపోయింది. ప్రేమ నా దేవుని పిల్లలారా, మోసకారి వాడి సాధనాలు చాలా చెడ్డవండి. చిన్న ఎర వేస్తాడండి, చిన్న చిన్నగా చూపిస్తాడు, జీవితం అంతా అందులో ముంచుకొని పోయేటట్టుగా, అందులో కొట్టుకోపోయేటట్టుగా చేస్తాడు. చాలామంది మన ఇళ్ళల మధ్యకు మామిడి పళ్ళు తెస్తుంటారండి. ఆ మామిడి పళ్ళు తెచ్చే వాళ్ళు ఏమంటారు తెలుసా? మొక్క తిని చూడండి, బాగుంటే తీసుకోండి, బాగులేకపోతే వద్దండి. పైగా ఆ మామిడి పండు కోసి కూడా నోట్లో పెట్టేస్తారండి. ఒక్కసారి చూడండి, బాగులేకపోతే డబ్బులే ఇవ్వద్దండి అని అంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం? తినేస్తాం. అలాగే అపవాది చూసారా ఏమండి, అపవాది అవ్వను తీసుకొని వెళ్ళిపోయింది, చూపించింది, చూపించిన తర్వాత ఏమండి పట్టించింది, పట్టుకున్న తర్వాత ఇదిగో తినేటట్టుగా ప్రేరేపించింది. ఒక చిన్న ఆశ ఆమె జీవితాన్ని దేవునికి దూరం చేయించిందండి. వారిద్దరిని దేవునికి దూరం చేసేటట్టుగా అపవాది తన కుయుక్తి చేత చేసిందంటే, మోసం ఎంతగా సమాజంలో అపవాది చేయిస్తుందో మనకు అర్థం అవ్వాలండి. ఏమంటే పండు కోసిచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? తీసేసుకుంటాం. 2 కేజీలు 3 కేజీలు ఎలాగైతే తీసుకుంటామో అదే విధంగా ఏమంటే అపవాది హవ్వను మోసం చేసిందండి. హవ్వను మోసం చేసింది. అందుకే ఈరోజు సమాజంలో ఉన్న వారిని కూడా ఏ విధంగా మోసం చేస్తుందో తెలుసా? చిన్న చిన్నగానండి. స్నేహితులందరూ కలిసి వెళ్ళిపోతారు. స్నేహితులందరూ కలిసి వెళ్ళిపోయినప్పుడు పార్టీకి వెళుతారు. ఆ పార్టీలో ఏమంటే పిల్లలందరూ అంటారు ఏమని తెలుసా? ఒరే నువ్వు కూల్ డ్రింక్స్ తాగుదురా, మేము మందు తాగుతాం. మేము మందు తాగుతాం, నువ్వు కేవలం కూల్ డ్రింక్ మాత్రమే తాగాలి. ఓకే, వెళ్తారండి. అందరూ వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోయిన తరువాత ఏమండి ఆ కూల్ డ్రింక్ తాగేవాడిని చూస్తాడు. ఒరే నువ్వు మగాడివేనా, అసలు నీకు రోషం ఉందా అని అనగానే, నేను మగాడిని కాదైతే నాకు రోషం లేదా అని అప్పుడు కాస్త ఒక గుటక వేస్తాడండి. ఆ గుటకే తన జీవితం సర్వనాశనం. అలాగే ఒక సిగరెట్ కూడా చూడండి, తాగలేని వాడు సైలెంట్గా ఉంటే తాగేవాడు చూసారా రెచ్చగొడుతుంటాడు. ఏంట్రా నువ్వు మగాడివేనా, మీసమున్నవాడివేనా, తాగి చూడు చూడు నేను పొగ ఎలా వదులుతున్నాను. ఏమండి దాన్ని చూసి అలాగే పొగ వదలడానికి, తాగడానికి అలవాటైపోతున్నారండి. ఈరోజు సెల్ ఫోన్ ఏమండి ఎన్నో విధాలుగా మనిషిని పాడు చేయడానికి, మనిషి జీవితం పాడవ్వడానికి ఎన్నో విధాలుగా కారణమైపోతుందండి. మోసపోతున్నారు యువత, మోసపోతుంది సమాజం. అణువున మోసానికి దారి తీస్తుందండి. దానికి పైగా ఇంటర్నెట్, నెట్ అనగా వల. ఎవడేశాడా వల? అపవాది, మోసకారి. వాడి వల వేశాడండి. యువతకు వల వేశాడు. వాడు సెల్ ఫోన్ వదలడు. బెడ్ లోపలికి వెళ్ళిపోయి దుప్పటి కప్పుకున్నా కూడా అలా చాటింగ్ చేస్తూనే ఉంటాడు. ఉదయం లేచిన వెంటనే సెల్ ఫోన్లో ఏ మెసేజ్ వచ్చిందో చూస్తాడు. యూట్యూబ్లో వాక్యం విందాం అనుకుంటాడు, కానీ దాని కింద మరొకటి ఉంటుంది. ఇది చూడకూడని దృశ్యం. పురుషులు మాత్రమే చూడాలి, స్త్రీలు మాత్రమే చూడాలి. అటువంటి దానిని వెంటనే చూస్తాడండి. చూసారా వల, వాడు వేసిన వల. అందుకే వాడు ఏ విధంగా మనిషిని మాయ చేస్తున్నాడో చివరిగా ఈ మాట చూద్దామండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 20వ వచనం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 20వ వచనాన్ని మనం గమనించగలిగితే, వాడు బూడిద తినిచున్నాడు. చూడండి, అవ్వ పండు తినింది, అవ్వను పండు తినేటట్టు చేశాడు. కానీ ఈరోజు మనల్ని ఏం తినిపిస్తున్నాడు తెలుసా? బువ్వ కాదు, బూడిద. అండ్ వాడు బూడిద తినిచున్నాడు. వాని మనస్సు మోసపోయినదై
వాడిని తప్పుదారిన తీసుకొని పోతుంది. మోసపోతే వాడు తప్పుదారిన వెళ్ళిపోతాడు. చూడండి, వాడు తన ఆత్మను రక్షించుకొనజాలడు. మోసపోయిన వాడు తన ఆత్మను రక్షించుకోలేడు. నా కుడి చేతిలో అబద్ధముందని అనుకొనుటకు కూడా వాడికి బుద్ధి చాలదు అంటున్నాడు. చూడండి, మోసపోతే ఏ విధంగా ఉంటుందండి. ఈరోజు సమాజంలో మోసపోయారు గనుక వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాదండి. గనుక మోసం చేస్తున్న వాడొకడున్నాడు. వాడు గర్జించే సింహం వలె ఎవరిని మృంగుతున్నా అని అణువణువున మోసం చేయడానికి చూస్తున్నాడు. పిల్లలు మొదలుకొని, యవనస్తులు మొదలుకొని, స్త్రీలను మొదలుకొని, వృద్ధుల మొదలుకొని ప్రతి ఒక్కరిని మోసగించటానికి వాడు ప్రయత్నిస్తున్నాడండి. ఒకవేళ మోసపోతే నీ ఆత్మను నువ్వు రక్షించుకోజాలవు. నీ కుడి చేతిలో అబద్ధం ఉందన్న సంగతే నీకు అర్థం కాకుండా పోతుంది. గనుక ప్రేమైన దేవుని పిల్లలారా, మోసపోకుండా ఉండాలి అంటే ఎలా ఉండాలో దేవుడు 66 పుస్తకాల్లో వ్రాయించాడండి. సత్యవంతులు కూడా మోసగాండ్రు ఎలా తయారైపోతున్నారో 66 పుస్తకాలను దేవుడు వ్రాయించాడు. వాడు ఎవరిని విడిచిపెట్టాడండి. మోసం చేస్తాడు. వాడికి ఎంత ఎక్స్పీరియన్సో తెలుసండి. ఏమంటే ఒక 40 సంవత్సరాలు వచ్చిన వ్యక్తిని లోకం పట్ల నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అని అంటే, లోకం అండి ఉండకూడదు అనుకుంటున్నానండి అని అంటాడండి. అనుభవం 40 సంవత్సరాలకే ఇంత అనుభవం లోకం పట్ల నీకుంటే వాడు ఎప్పటివాడు? ఇదిగో ప్రారంభము నుండి ఉన్నవాడికి నిన్న మొన్న పుట్టిన మనం ఎంత చెప్పండి. ఏమండి, నిన్న మొన్న ఈ లోకానికి వచ్చిన మనల్ని ఏమనుకుంటాడు తెలుసా? వీడా దేవుని మాటలు చెప్తున్నాడా? వీడిని పడగొట్టడం ఎంతసేపు కాదు. ఇదిగో ఆ అమ్మాయ దేవుని కోసం బ్రతుకుతుందా? అమ్మాయిని పడగొట్టడానికి ఎంతసేపు కాదు. ఏదో ఒక విధంగా దేవుని కోసం బ్రతకకుండా నీ ఆత్మను దేవుని దగ్గరికి కాకుండా నరకానికి పంపించడానికి వాడు మోసగిస్తున్నాడు. కనుక సత్యవంతులను కూడా ఏ విధంగా మోసగిస్తున్నాడో, వాడి మోసపు క్రియలు ఏ విధంగా ఉన్నాయో ప్రియులారా, మొదటి రోజున, రెండవ రోజున ఎన్నో అమూల్యమైన సంగతులు మనం నేర్చుకున్నాం. ఈ మూడో రోజున కూడా దైవ వర్తమానాన్ని అందించడానికి ముఖ్య ప్రసంగికులు సంతోష్ కుమార్ గారు సిద్ధంగా ఉన్నారు. ఆయన నోట మోసగాండ్రనబడుచున్న సత్యవంతులు ఈ లోకంలో ఉన్నారా? ఎలా ఉన్నారు? ఉంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మోసగాడి చేత ఏ విధంగా మోసపరచబడుతున్నారో అమూల్యమైన మాటలు నేర్చుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మమ్మను కన్న మా కన్న తండ్రి, అపవాది మోసపు క్రియలను మీ పిల్లలకు చెప్పాం. వాడు మోసగిస్తున్నాడు, మోసం చేస్తూనే ఉన్నాడు. వాడి మోసము నుండి సమాజం రక్షింపబడాలనే మీ పిల్లలు ఎంతోమంది యవనస్తులు కలిసి నాయన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అపవాది చేతులు మోసపోకుండా వారి ఆత్మలను రక్షించాలని తండ్రి, మొట్టమొదటిగా ఈ ప్రాంతాలలో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఉన్నతమైన మీ మాటలను అందిస్తున్న మీ కుమారునికి మీరు తోడుగా ఉంటారని ఆకాంక్షిస్తూ ఈ ప్రార్థన మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన క్రీస్తు నామం అడిగి వేడుకుంటున్నాం అక్కడ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.